కాకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే ఇది ముఖ్యమంత్రి గారి హౌస్, మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి, ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా దశ ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 జీఓఆర్టీ నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక ఆర్డీఓ ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటే ఆనాడు డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి సీసీఎల్ఏ వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ అన్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రొసీజర్ అన్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, ఇంకా 10 సార్లు. 2026 పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజముద్రతో వాళ్ళ యొక్క సర్వే రాళ్ల పైన కూడా ఇది లేకుండా క్యూఆర్ కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ 1 ఇయర్ పనిచేయాల్సి వస్తూ ఉంది. అప్పుడే ఇది సాధ్యమయ్యే పరిస్థితికి వస్తూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న దేశ మైనింగ్ చూశారు, శాండ్ స్కామ్, పెద్ద స్కామ్. మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ వాళ్ళే తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్కవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరూ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి లిక్కర్ అధ్యక్ష, ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా అడల్ట్రేషన్, ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అవి కూడా మనం చూసాము, ఇవన్నీ కూడా జరిగాయి. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది. నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్, అలాంటి పెద్ద స్కామ్ ఇది. అంటే ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ చెప్తున్నా, హోలోగ్రామ్ పెట్టడం కానీ, క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ, బ్యాచ్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక పక్క యాక్షనే కాదు, భవిష్యత్తులో ఎక్కడా ఒక తగులు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు లా అండ్ ఆర్డర్, నేను చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాను అధ్యక్ష. ఈ హౌస్లో అందరికంటే నేనే పెద్ద బాధితుడిని కూడా అధ్యక్ష. ఒక సిద్ధాంతపరంగా పనిచేశాను.
తీవ్రవాద సమస్య నాకెందుకు అనుకోలేదు. రాష్ట్రానికి అవరోధం అవుతుంది, అభివృద్ధికి అడ్డంకి అవుతుందనే ఉద్దేశంతో మీరు చేసే సిద్ధాంతం తప్పని ఆ రోజు చెప్పాను. దానివల్ల వాళ్ళందరూ నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చి 2023 సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ తరపున లాంఛనాలు ఇచ్చేదని పోతా ఉంటే బ్రహ్మోత్సవ సందర్భంగా నా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చింది. కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక పునర్జన్మ, ఆ జన్మనిచ్చింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే అదే మాదిరిగా రాయలసీమలో ఫ్యాక్షన్స్, ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు. ఒకప్పుడు రాయలసీమలో ఆ ఫ్యాక్షన్స్ మీద ఎన్నో సినిమాలు తీశారు. ఇక్కడే బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు, లేకుంటే చిరంజీవి గారు తీశారు, పవన్ కళ్యాణ్ గారు తీయలేదనుకుంటాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ లేదనుకుంటాను. మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు. వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం. మత విద్వేషాలు కంట్రోల్ చేశాం. ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఈ మధ్య కాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం. ఈ సమస్యలు లేవు ఇప్పుడు. రెండోది నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, మార్చి 30th కంతా నక్సలైట్ సమస్య దేశంలో ఉండదని. కానీ మనకొచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది. దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసా వాచ చెప్తున్నా. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళు ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి. ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, నేను ఆయన భక్తుడిని, అది కూడా జైన్, నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను. ఇటీవల వ్యాపారం చేశాను, ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక 20% అమ్మితే దగ్గర నాకు 20-30% అమ్మాను. అజ్ఞాత భక్తుడు నాకు ఒక 5,000 కోట్లు వచ్చింది.
ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది కాబట్టి ఆయనకు 122 కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను. తిరుమలకు వచ్చి అడిగాను. అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి 121 కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది. ఈ సందేశం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడా అపవిత్ర జరగడానికి వీలు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఒకసారి చూస్తే బాధేస్తుంది. వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్రలేశాను. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఐజీలు ఉంటారు, మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు, అందరూ ఉంటారు. సాక్షి పేపర్లోనే వచ్చింది, నేను చెప్పాను ఈ హౌస్లోని. సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. ఏ ఫిక్షన్లో కూడా రాదనుకుంటాను ఇవి. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంటు వాడుతున్నారు, మేము మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మేము మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్లే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని, వెజ్జాలు. ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగులుతాయి, మళ్ళా రికవర్ అవుతారు. వాళ్ళు పండించే పండ్ల తోటలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు, చీనీ చెట్లు నరికేసేవాడు. ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా. అలాంటి దౌర్జన్యాలు చేసేవారు. అవన్నీ కంట్రోల్ చేశాం. ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అధ్యక్ష, నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా మిమ్మల్ందరినీ, ఒక 10 ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థత, వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీని ద్వారా నా ఆలోచన ఒకటే అధ్యక్ష, ప్రాసెస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 3 ప్రాంతాలకు 3 ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం, 5 జోన్స్ పెట్టాం.
175 నియోజకవర్గాలకు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ 2047 స్వర్ణాంధ్ర, ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి 5,80,00,000 పాపులేషన్, మీడియం ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 32.5 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి 85, ఇప్పుడు 70 సంవత్సరాల 6 నెలలు. అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి 60%, ఇప్పుడు 36%. సోషల్ ప్రొఫైల్ వచ్చి 100% లిటరసీ రేట్, ఇప్పుడు 72. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 45.8 కరెంట్లీ, ఇది 80% తీసుకెళ్లాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 4%, అప్పటికి 2%కి రావాలి. షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ 95%, ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంది. ఎకనామిక్ ప్రొఫైల్ $2.2 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఈరోజు 180 బిలియన్ కరెంట్లీ. దీని మీద పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000, ఇప్పుడు $3,400. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే $450 బిలియన్, $20.7 బిలియన్ యాజ్ ఆన్ టుడే. రెన్యూబుల్ ఎనర్జీ 75%, ఇప్పుడు 35% ఉంది. ఇందులో కూడా యూత్, ఉమెన్, సీనియర్ సిటిజన్, ఫార్మర్, వల్నరబుల్ అండ్ ట్రైబల్ సెక్షన్స్, సర్వీస్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ తయారు చేశాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేస్తాం. ప్రపంచంలో జరిగే మార్పులు, న్యూ టెక్నాలజీస్, న్యూ నాలెడ్జ్, ఇవన్నీ తీసుకొస్తాం. అల్టిమేట్గా 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి 3వ స్థానానికి వస్తాం. అది కూడా జరుగుతుంది. 2038కి 2వ స్థానానికి వస్తాం. అదే 47కి 1వ స్థానానికి వస్తాం. ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. ఈ సందర్భంగా నా సంకల్పం, మనందరి సంకల్పం 2047కి ప్రపంచంలో తెలుగువారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉండాలనేది మనందరి సంకల్పం. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎకానమీగా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి నినాదం. దానికి ఒక పక్క సంపద, ఒక పక్క ఆరోగ్యం, ఇంకో పక్క ఆనందం. ఈ స్లోగన్తో ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం కంటే, లాస్ట్ ఇయర్ కంటే 19-24 ఏం జరిగిందో మనం చూసాం. 24 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాం, మెరుగైన క్వాలిటీ లైఫ్ చూపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం డబల్ అయ్యేట్టుగా చూస్తాం. పెరిగిన ఆదాయాన్ని మళ్లీ ఏ విధంగా చేయాలో చూస్తాం. అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా చూస్తాం. అందరికీ సోషల్ రీఇంజనీరింగ్ కాకుండా సోషల్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అదే మనందరి విధానం. నేను ఇక్కడుండే సభ్యులందరినీ ఒకటి కోరుతున్నా, నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మేమంతా రాష్ట్రం అంతా ఆలోచిస్తే మీరు మీ పరిధిలో ఆలోచించండి. మీ నియోజకవర్గం, పార్లమెంట్లో ఉండే ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కానీ, ఆ జిల్లా మంత్రులు కానీ, మీ శాఖలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తద్వారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఒక పర్పస్ కోసం ఆలోచించి కానీ పనిచేస్తే తప్పకుండా అది సాధించే శక్తి మనందరికీ ఉంది. అది పబ్లిక్ పాలసీ కూడా చేయగలిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఈ సెషన్లో మళ్ళీ మీ అందరితో నేను కూర్చుంటాను, 11 to 1 కూర్చుంటానని చెప్పాను. మీరు చెప్పే ఉపన్యాసాలను వింటున్నా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు చెప్పగలిగితే దాని ప్రభావం మా పైన ఉంటుంది. మన పాలసీలు కూడా రిఫైన్ చేసుకుంటాం. నిరంతరంగా ఈ పని చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన విజయాలు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక హిస్టారికల్గా చేయగలిగాం. దీంతో నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈ 2 ఏళ్లలో ఈ పరిపాలన వల్ల నాకుండే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఎప్పుడూ లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే $15 బిలియన్ పెట్టుబడి ఒక గూగుల్ వచ్చింది, ఆర్సీఆర్ మిత్రులు వచ్చాడు. 20 నెలల్లో 20 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది. దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు. అలాంటి ఒక డైరెక్షన్, ఒక విధానం చెప్పిన గవర్నర్ని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు. అది ఏదో వాళ్లకు 11కి అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు. ఆ ఒక్క 11 నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్లే పరిస్థితికి వచ్చాం. మీరు పేపర్లు దించుకోవచ్చు, కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం. ఎలాంటి ఆలోచన చేశారు? దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు ఈ మూర్ఖులు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇక్కడ మా సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీరున్నారని ఒక నమ్మకం సార్. మళ్ళీ వ్యవస్థలను తిరిగి బాగు చేస్తారు, గాడిలో పెడతారు. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని విజన్ 2047 వైపు తీసుకెళ్ళగలిగే నాయకుడు మీరు ఉన్నారని నమ్మకం సార్. కానీ గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి అతిపెద్ద విధ్వంసం మన హైందవ సాంప్రదాయం మీద వాళ్ళు దెబ్బకొట్టారు సార్. సుమారు 140 దేవాలయాల మీద దాడులు చేశారు సార్. ఆ దాడుల్లో ఈరోజు జరిగినటువంటి లడ్డూ కూడా ఒక దాడి సార్. లడ్డూ మీద చేసినటువంటి దాడి కూడా మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలి సార్. సార్, వ్యవస్థను మీరు బాగు చేస్తాం, మీ నాయకత్వంలో మేమందరం ముందుకెళ్లి వ్యవస్థను బాగు చేసుకుంటాం అందరమే. కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఈ హిందూ బంధువులందరికీ జరిగినటువంటి అవమానం సార్ మనసులో చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది సార్. దాన్ని ఎవరూ కూడా బాగు చేయలేము సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సభాముఖంగా ఈ సభలో గత ప్రభుత్వం చేసినటువంటి దాడుల మీద, హైందవ సాంప్రదాయం మీద చేసినటువంటి దాడుల మీద ఒక చర్చ పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి దాడులు మన హైందవ సాంప్రదాయం మీద జరగకుండా చూడాల్సిన గట్టి చట్టాన్ని ఏర్పరచవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది మీరే చేయగలరు సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు ప్రతిపాదించిన, శ్రీ కాళు శ్రీనివాసరావు గారు బలపరిచిన ధన్యవాద తీర్మానం సభా సమక్షంలో ఉంది. శాసన మండలి సభ్యులను ఉద్దేశించి 11/2/2026 తారీఖున ప్రసంగించినందుకు గాను గౌరవ గవర్నర్ గారికి 16వ శాసనసభ 5వ సమావేశం హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ధన్యవాదాల తీర్మానానికి
సభాముఖంగా ఉన్నవారందరూ కూడా అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. తీర్మానం ఆమోదించబడింది. సభ్యులందరికీ ముఖ్యమైన గమనికండి, ఈ బడ్జెట్ సమావేశంలో సభ్యుల కోసం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఆ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్రీడలు ఆడుకోవాలన్నా సాంస్కృతిక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పేర్లను మన సిపిపి గారికి ఇస్తే వెంటనే నమోదు చేసుకోండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఏంటంటే ఆఖరు రోజున క్రీడల సమావేశాలు అయిన తర్వాత ఆఖరు రోజున బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి సభ్యులందరూ కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చే కార్యక్రమానికి హాజరవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ పిల్లలతో సహా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి శనివారం 14 ఫిబ్రవరి 2026 తారీఖున ఉదయం 11:15 స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ.